భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖచిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని విమానయానంతో అనుసంధానించేందుకు ప్రారంభించబడిన కృషి ఉడాన్ పథకం ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే పండ్లు, కూరగాయలు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాల మార్కెట్లకు వేగంగా రవాణా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు పైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747, 777 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లీడ్ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ఇందులోని నీటి అవసరాలలో 30% పునర్వినియోగ నీటి ద్వారానే తీర్చుకునేలా ఏర్పాట్లు ఉండటం విశేషం. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా పటిష్టంగా, సురక్షితంగా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన కార్గో కేంద్రం, ఔషధ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కోల్డ్ చైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో ఉష్ణోగ్రత, నియంత్రిత కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండటం వల్ల ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుండి ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమమవుతుంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH16, NH26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, జీఎంఆర్ సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే దాదాపు 5 నెలల ముందే కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడంతో అత్యంత వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. డ్రోన్ సాంకేతిక శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మత్తు తదితర సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎలా నివారణ చేయాలి. మనం రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ, విదేశాల్లో గానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు. మనకి అది ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, మిగతా ప్లేస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రజానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి బీమా ఇండస్ట్రీ గానీ, లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ, పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది. ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలకు పూర్తిగా సిద్దమవడంతో భోగాపురం విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సర్వీసులను 30 ఏళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీస్ శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్ విమానాలు, వీఐపీ ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ముఖద్వారం అవుతుందని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు, ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న
వీటీజెడ్ అంతర్జాతీయ పర్యాటక నియమావళి ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయటం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ప్రజల సౌకర్యాలకు మరియు ప్రపంచంతో అనుసంధానానికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర సామాజిక, ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.